దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన్ని సన్నతించడానికి మన ప్రభువు మనకు చూపిన కృప కోసం వందనాలు. నేటి లేఖన భాగం మనం గమనం చేస్తూ ఉంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం మొదలు 52 వరకు ఉన్నటువంటి లేఖన భాగము. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం మొదలు 7వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు మనం గమనం చేస్తూ ఉన్నాము. మనోదృష్టి అనే అంశము మనం ఆలోచన చేస్తూ ఉంటే మన ఆత్మీయ నేత్రాలతో దేవుణ్ణి గణపరిచే స్థితికై తీక్షణంగా దేవుణ్ణి చూచే మనస్సు మనం కలిగి ఉండాలి అనే అర్థం మనోదృష్టి అనే అంశంలో మనం గమనించగలుగుతూ ఉంటాము. సువార్త లేఖన భాగంలో మార్కు ఈ వివరణ ఇస్తూ తాను తెలియజెప్తున్నటువంటి సంగతులను ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడిగా పిలువబడినటువంటి తీరును బట్టి ఆయన మనుష్య కుమారుడని, ఆయన మెస్సియా అని చెప్పి ఒక రుజువు చూపించటానికి మార్కు ఈ మాటలు వ్రాస్తున్నటువంటి తీరు మనం గమనించగలుగుతూ ఉన్నాము. మరి ప్రత్యేకంగా జరిగిన సంభవంలో ఎవరైతే కృప పొందుకుని కనికరాన్ని అనుభవిస్తూ దేవుని నుండి స్వస్థతను అనుభవించాడో తన గురించినటువంటి పరిచయాన్ని వివరణగా ఆధారంగా పెట్టినటువంటి తీరులు ఈ మార్కు సువార్త 46వ వచనంలో 10వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ కృప పొందుకున్న వ్యక్తి ఎవరు అంటే తాను తీమయి కుమారుడగు భర్తిమయి. ఇతడు గ్రుడ్డివాడై ఉండి భిక్షము అడుగుకునే వ్యక్తిగా ఉండి త్రోవ ప్రక్కన తాను నిలిచినటువంటి తీరులో ఉన్నటువంటి స్థితి నుండి ప్రభువు చెంతకు వచ్చినటువంటి విధానంలోనికి దేవుణ్ణి గణపరిచేటువంటి కార్యాలు తాను అనుభవిస్తూ తాను ఒక సాక్షిగా నిలబడినటువంటి విధి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే ఈ మనోదృష్టి అనేటువంటి తీరుతో ఈ సంగతులను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తాను ముందుగానే ప్రభువుని ఏమని పిలుస్తూ ఉన్నాడంటే దావీదు కుమారుడా. ఆయన గురించిన పరిచయం తాను యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్ళుట తటస్థించినటువంటి తరుణంలో ఎరుకో నుండి యెరూషలేముకు ఆయన వెళుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కార్యం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో తాను ఆ వడి చప్పుడును వినినప్పుడు ప్రజలు తనతో మాట్లాడినటువంటి తీరు గమనించగలిగితే ఆ వైపుగా వస్తున్న వ్యక్తి ఎవరు అంటే 47వ వచనంలో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, అంటే తాను వినినది నజరేయుడైనటువంటి యేసును గురించి వినినప్పుడు తాను ప్రభువును దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నుండి వచ్చిన కుమారుడైనటువంటి మెస్సియా అని ప్రభువును గుర్చినటువంటి విధానంలో తాను వినిన సంగతుల ద్వారా ఇప్పుడు తాను ప్రకటన చేస్తున్నటువంటి వ్యక్తిగా తాను ఉన్నాడు. అంతేకాదు 50వ వచనం చూస్తూ ఉంటే అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. తాను చేసిన కార్యాలను కూడా మనం గమనం చేయగలుగుతూ ఉంటే తాను ఏం చేస్తున్నాడంటే ప్రభువు తనను పిలిచిన తర్వాత ఇక తనకు అడుగుకునే, యాచించే, భిక్షం అడిగే ఈ స్థితి నుండి ఖచ్చితంగా నేను విడుదల పొందుతాను. నా ప్రభువు నన్ను పిలిచిన తరువాత నేను కృప పొందుకోగలుగుతాను. నేను ఖచ్చితంగా చూపు పొందగలుగుతానన్న విశ్వాసాన్ని తాను తన క్రియలలో కూడా తాను చూపిస్తున్నటువంటి తీరు మనము చూస్తూ ఉన్నాం. ఇదే మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఇరువురు గ్రుడ్డివారిని ప్రభువు స్వస్థపరిచినటువంటి సందర్భం ఉంది. అయితే అక్కడ ప్రభువు ఆ ఇరువురిని స్వస్థపరిచిన తర్వాత వారు పొందుకున్నటువంటి కృపను గుర్చిన, స్వస్థతను అందుకున్న కార్యమును గురించి ఆయన ఏమాత్రము కూడా వెల్లడిపరచవద్దని, ఇది ఇతరులకు తెలియపరచవద్దని ఆయన చెప్పినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 27వ వచనం నుండి 31 వరకు ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉంటే 30వ వచనంలో వారు కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఈ సమయాన ప్రభువు స్వస్థత జరిగించి కూడా ఆ కార్యాన్ని వెల్లడిపరచవద్దన్నాడు. ఇతరులకు తెలియకుండా చూసుకోమని చెప్పాడు. అయితే మనము మార్కు సువార్తలో మనం గమనం చేస్తూ ఉంటే ఆ కార్యం ఎక్కడ ప్రభువు చేస్తున్నాడంటే జనసందోహము మధ్య అందరికీ వెల్లడిపరిచేటట్టు, అందరికీ తెలిసేటట్టు ఆయన జరిగించే కార్యము అనేది ఆయన మనుష్య కుమారుడని రుజువు చూపించేటట్టు యెషయా గ్రంథంలో ముందుగానే యేసుక్రీస్తు నజరేతు మహా ప్రణాళికగా ప్రభువారు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాన్ని చదివిన దానిలో ఎలా అయితే గ్రుడ్డివారు చూపు పొందునని ప్రకటించుటకు ప్రభువు మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నది అనే సత్యం యెషయా గ్రంథంలో ఏదైతే ప్రవచనం ఉన్నదో ఆ ప్రవచన నెరవేర్పును గుర్చినటువంటి వెల్లడి చేసే కార్యముగా ఈ కార్యం ప్రభువు చేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ కార్యం చేయటం ద్వారా ఇదిగో ఇది నేనే,
ఆయనను అని చెప్పటానికి, ఆయన నేనే మనుష్య కుమారుడు అని చెప్పటానికి ఆయన ఈ కార్యాన్ని రుజువుగా పెడుతూ ఉన్నాడు. ఈరోజు మన మనస్సులను తెరిచి ప్రభువును మనం ఎలా చూడగలుగుతూ ఉన్నాం? యెషయా గ్రంథంలో నేటి లేఖన భాగంలో ఉన్నటువంటి 28వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను చూసినప్పుడు అక్కడ తూరు సీదోనుల ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఈ తూరు సీదోనుల ప్రాంతపు స్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే ఇవి రేవు పట్టణాలు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే తూరు అనే పట్టణము 2 ద్వీపాలను అది ఎలాగున విస్తరించినటువంటి తీరులో 2 ద్వీపాలకు కలిగినటువంటి ఒక చక్కని పేరుగా తూరుకు ఆ పేరు ఉండి అది రవాణాకు మరి ప్రత్యేకంగా ఆ కాలంలో ఓడ రవాణాల ద్వారా ఏదైతే సామాగ్రిని రవాణా చేస్తూ ఎగుమతులు దిగుమతులు జరిగించే విధానంలోనికి గొప్ప పట్టణంగా, అది రేవు పట్టణంగా, సముద్ర తీరపు పట్టణంగా, ఉన్నతికెక్కిన పట్టణాలుగా తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి. అందులో తూరు ప్రాంతం నుండి సుమారు 25 మైళ్ళ దూరానికి అది సీదోను పట్టణం ఉండినటువంటి తీరు ఉంది. ఈ 2 పట్టణాలు కూడా ఎంతో ఘనముగా విస్తరించి రవాణా ద్వారా గొప్ప స్థితిని వాటిని ఎలా అయితే పేరుగాంచిన పట్టణాలుగా ఉండి మరి ప్రత్యేకంగా ఫెనికే అనేటువంటి రేవు పట్టణం ఆ ప్రాంతానికి సంబంధించిన పట్టణంలో అది గొప్పగా వర్ధిల్లేటువంటి తీరులోనికి ఎంతగానో ఆకాశం వరకు హెచ్చింపబడేటువంటి తీరులోనికి దాని స్థితి ఉండేటువంటి విధానంలో గొప్పగా హెచ్చింపబడింది. ఆ తరువాత దాని యొక్క ఉన్నతిని బట్టి క్రీస్తు పూర్వం 784లో, క్రీస్తు పూర్వం 701లో అష్షూరు వారు ఆ పట్టణాలను జయించే తీరు కొరకు ముఖ్యంగా యుద్ధం చేస్తే రవాణాను కట్ చేసేటువంటి ఆలోచన చేస్తారు. మరి ప్రత్యేకంగా ఓడరేవు సంబంధించినటువంటి ఆ రవాణాకు సంబంధించిన దానిని హస్తగతం చేసుకుంటే వారికి కావలసిన సామాగ్రిని ఎగుమతి చేయటం, దిగుమతి చేయటం అనే సంగతులను ఆపు చేయటం ద్వారా ప్రజలను తినే విషయాలకు, వేరు సంగతులకు, యుద్ధాలకు ఉపయోగపడే తీరులకు వాటినన్నిటిని కూడా కంట్రోల్ చేయటం ద్వారా ఆధిపత్యాన్ని త్వరగా సంపాదించి ఆ యుద్ధంలో విజయులవుతారు. అందుకోసం రేవు పట్టణాల మీద ఎక్కువగా తరచుగా దాడి జరిగేటువంటి స్థితులలో ఉన్నతంగా అది ఎదిగినటువంటి అదే పట్టణం అది ఎన్నోసార్లు ఇబ్బందులకు ఎదుర్కొంటూ మరి ప్రత్యేకంగా 572లో బబులోను నెబుకద్నెజరు పూర్తిగా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత వారు ఏం చేయటం మొదలుపెట్టారంటే ఈ యుద్ధాల ద్వారా చాలా కాలం రవాణా ఎగుమతి దిగుమతులు ఆగిపోవటం ద్వారా వారి యొక్క స్థితి పడిపోతూ వచ్చింది. ఆ సమయంలో వారు వ్యవసాయం చేయటానికి వారిని వారు పురుకొల్పుకుంటూ వ్యవసాయం చేస్తూ దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిలోనికి వారు వస్తూ ఉండేవారు. ఈ విధానాలు ఎలాంటివి అని ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో ఒకవేళ మనము ఎంతో అహంభావులుగా ఎదిగిపోతూ మనల్ని మనము వేరుగా చూపించుకునే తీరులోనికి మనము కొమ్మెత్తేటువంటి వారముగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అణచి మనకున్నటువంటి స్థితి ఏదో దేవుని కృప పొందుకునే తీరులో దేవుడు మనల్ని ఎలా దీవిస్తున్నాడో దాన్ని తెలిసే విధానంలో ఒక మార్పు కలిగిస్తాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన స్థితి దిద్దుకోవటానికి ఆయనను తీక్షణంగా చూడగలిగితే దేవుని కృప మనము అనుభవించగలుగుతూ ఉంటాం. తూరు సీదోను పట్టణాలకు వచ్చినటువంటి ప్రస్తావన మరల మత్తయి సువార్తల 11వ అధ్యాయంలో అయ్యో కొరాజైన బెత్సైదా అని మాట్లాడుతూ అక్కడ ప్రభువు దాని గురించిన ప్రస్తావన చేశాడు. ఇదిగో మీ మధ్య చేయబడినటువంటి ఈ స్వస్థత కార్యాలు తూరు సీదోనులో చేయబడి ఉంటే వారు ఎప్పుడో గోనిబట్ట కట్టుకుందరు. అంటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన ముందు చేస్తున్నటువంటి మనకు చేస్తున్న కార్యాలను మనం గుర్తించగలిగే స్థితిలో మనం ఉంటే మనము ఎలా ఉండాలి అంటే దేవునికి చెందిన బిడ్డలుగా ఉండాలి. లేదు మనము గుర్తించక మనం వేరుగా ప్రవర్తించే స్థితిలో మనం ఉంటుంటే ఆ స్థితులు వేరుగా ఉండేటువంటి విధానాలు ఉంటాయి. మీ మధ్య చేయబడుతున్నటువంటి స్వస్థత కార్యాలను మీరు గుర్తుపట్టండి. ఇదిగో మీ ముందు నిలిచిన దేవుడు ఎవరో మీరు గుర్తుపట్టండి. అంధకారంలో నిలిచి ప్రజలు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూస్తారు. ఆ వెలుగు ఎవరు అంటే అది ప్రభువారే. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించు ఉన్నది. ఆ ప్రభువుని చూస్తున్నటువంటి విధానంలో ఇప్పటి వరకు తాను ఏమీ చూడలే. సృష్టి అంటే ఎలా ఉందో తెలియదు, ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. అంధకారంలో ఉండినటువంటి భర్తమయ్యే పరిస్థితి ఎలాంటిది అంటే ఇక ఎప్పుడు చీకటే. అలాంటి చీకటి నుండి ఇప్పుడు స్వయంగా వెలుగును ప్రకాశించే, వెలుగును చూచేటువంటి, వెలుగుగా ఉన్నటువంటి దేవుణ్ణే చూచేటువంటి భాగ్యాన్ని తాను పొందుకోగలిగాడు. ఎందుకోసం అంటే తన ఆత్మీయ నేత్రంతో, తన నేత్రాలు అంధత్వం నుండి విడుదల పొందుకునేటువంటి తీరు కొరకు తన మనస్సుతో ప్రభువుని నమ్మాడు గనుక.
ఈ విధానాలు గుడ్డివారు చూపు పొందిన, అనేకులు స్వస్థత నొందిన, ప్రభువు చేస్తున్న గొప్ప కార్యాలు విని, ఆ వినిన విధానంలో ప్రభువుని ఆయనే దేవుని కుమారుడని చూస్తూ నమ్ముతూ ఉన్నాడు గనుక, ఆ నమ్మిన విశ్వాసం ద్వారా దేవుణ్ణి పిలిచినందున తాను మనోదృష్టి ఎలా అయితే దానిని సరిగా ఉపయోగించుకున్నాడో తద్వారా దేవుని కృప పొందుకుని దేవుణ్ణి గణపరిచిన వాడయ్యాడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మన ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుణ్ణి చూడటానికి, మన బ్రతుకులు దిద్దుకొని దేవునికైనా పాత్రలుగా ఉండటానికి, దేవుడు మనకు చేస్తున్న కార్యాలను గుర్తుపట్టి దేవుని మీద ఆధారపడటానికి, తద్వారా దేవునికైనటువంటి పరిచర్యలు వర్ధిల్లటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.